ఐపీఎల్ 2025 సీజన్లో ఫైనల్ చేరడంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజిత్ పాటిదార్ సంతోషం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా తమ అభిమానుల మద్దతును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము ఎక్కడికి వెళ్లినా అభిమానులు భారీ సంఖ్యలో హాజరై హోమ్ గ్రౌండ్ అనుభూతిని కలిగిస్తున్నారని తెలిపాడు. ఇంకొక మ్యాచ్ గెలవలసి ఉందని, ఆ తర్వాత అందరం కలిసి సంబరాలు చేసుకుందామని ఆర్సీబీ అభిమానులకు రజిత్ పాటిదార్ పిలుపునిచ్చాడు. గురువారం ముల్లాన్పూర్ వేదికగా ఏకపక్షంగా సాగిన క్వాలిఫైర్ 1లో సమిష్టిగా రాణించిన ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ పంజాబ్ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో 9 ఏళ్ల తర్వాత ఫైనల్కు అర్హత సాధించింది. ఆర్సీబీ ఫైనల్ చేరడం ఇది 4వసారి. గతంలో 2009, 2011, 2016లో ఫైనల్ చేరిన ఆర్సీబీ త్రుటిలో టైటిల్ నైతే చేజార్చుకుంది. క్వాలిఫైర్ 1 మ్యాచ్ తర్వాత మాట్లాడిన రజిత్ పాటిదార్ ప్రణాళికలకు తగ్గట్లు ఆడి విజయం సాధించామని తెలిపాడు. ఈ మ్యాచ్ లో స్పష్టమైన బౌలింగ్ ప్రణాళికలతో బరిలోకి దిగాం. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు ఈ మ్యాచ్ ని అద్భుతంగా ఉపయోగించుకున్నారు. సుయాష్ రాణించిన తీరు, అతని లైన్ అండ్ లెంత్ బౌలింగ్ అద్భుతం. కెప్టెన్ గా అతనికి బౌలింగ్ గురించి నాకు క్లారిటీ ఉంది. అతను స్టెంప్స్ ను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయాలి. అదే అతని బలం. అతని బౌలింగ్ ను రీడ్ చేయడం బ్యాటర్లకు కష్టం. నేనెప్పుడూ అతనికి మంచి చిట్కాలు చెప్తూనే ఉంటాను. నేను అతన్ని అసలు కన్ఫ్యూజ్ చేయను. ఈ క్రమంలో అతను కొన్ని పరుగులు ఇచ్చినా పర్వాలేదు. ఈ టోర్నీ మొత్తం మేము చాలా ప్రాక్టీస్ చేశాం కాబట్టి ఒకరోజు ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. ఫిల్ సాల్ట్ చాలా మ్యాచ్ల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అదిరిపోయే ఆరంభాలు అందించాడు. అతని బ్యాటింగ్ కు నేను పెద్ద అభిమాని. డగ్అవుట్ నుంచి అతని ఆటను చూడడం అద్భుతంగా ఉంటుంది. నేను ఎప్పుడూ ఆర్సీబీ అభిమానులకు కృతజ్ఞతలు చెప్తూనే ఉంటాను. మా హోమ్ గ్రౌండ్ చిన్నస్వామిలో మాత్రమే కాదు, మేము ఎక్కడికి వెళ్ళినా అది మా సొంత మైదానం అనిపిస్తుంది. మా అభిమానులను మేము ప్రేమిస్తున్నాం. ఇలానే మాకు మద్దతు తెలపండి. ఇంకోటి గెలవాల్సి ఉంది. ఆ తర్వాత కలిసి వేడుక చేసుకుందాం అని రజిత్ పాటిదార్ చెప్పుకొచ్చాడు.